जरचला की आवाम के लिए खुशखबरी। हर साल की तरह इस साल भी शमा स्पेशल हरीज नज़द न्यू बस स्टैंड और एक्स रोड पर असली घी से तैयार करदा वाजबी और किफायती दाम पर दस्तयाब है। शमा ग्रुप जो गुज़िश्ता 25 साल से आवाम की खिदमत करते हुए आ रही है, ऑर्डर पर होम डिलीवरी भी दी जाएगी। मजीद तफसीलात के लिए 7396577232 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। हुनवाड़ा मंडल से ताल्लुक़ रखने वाले BRS पार्टी के कायदीन की कांग्रेस में शमूलियत। महबूब नगर कांग्रेस पार्टी की जानिब से महबूब नगर के क्राउन गार्डन फंक्शन हॉल में मुनक़िदा एक तकरीब में हुनवाड़ा मंडल से ताल्लुक़ रखने वाले BRS पार्टी के कायदीन ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की, जिनको पार्टी का खंडवा पहनाकर महबूब नगर रुकन असम्बली यन्नम श्रीनिवास रेड्डी व CWC रुकन वंशी चंद रेड्डी ने पार्टी का खंडवा पहनाकर पार्टी में इस्तकबाल किया। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए CWC रुकन व महबूब नगर पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी ने कहा कि मुजव्विज़ा रुकन पार्लियामेंट को अवाम पहचान नहीं रही है। अपने 5 साल दौर इख्तिदार में हल्के के लिए कुछ काम नहीं किया। बीजेपी उम्मीदवार DK अरुणा को बीजेपी कायदीन पर एतमाद नहीं है, इसलिए वो साबिक़ में कांग्रेस पार्टी में रहने से कांग्रेस कायदीन को फ़ोन करके उन्हें तायद करने की बात कह रही है। इन्होंने कहा कि कांग्रेस पार्टी कारकुन पार्टी की कामयाबी के लिए अपनी तमाम तर ताकत झोंक दें। उन्हें मज़ीद कहा कि कांग्रेस अपने मंशूर में 25 गारंटियों का ऐलान करने जा रही है। ये पार्टी कायदीन और कारकुनों की जिम्मेदारी है कि वो पार्टी के इंतखाबी मंशूर को घर घर तक पहुँचाएँ। షబ్బీర్ అహ్మద్ గారికి మన హన్వాడ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కీలక పాత్ర పోషిస్తున్నటువంటి MSR సురేందర్ రెడ్డి గారికి చేరుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక దుర్మార్గపు పాలనని అరాచకపు పాలనని అంతమొందించడానికి యన్నం శ్రీనివాస్ రెడ్డి గారి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఉండి కష్టపడ్డటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తకి నేను మనస్ఫూర్తిగా ఒక మంచి వ్యక్తిని, ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుల మీద ఆమెకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంట ఆమెలాగా నైతికత వదిలేసి ఆమెలాగా విలువలు వదిలేసి ఆమె ఎట్లయితే పూటకొక పార్టీ మారుతుందో, ఎట్లయితే పదవుల కోసము పైసల కోసము ఎట్లయితే కండువాలు మారుతుందో, తెలుగుదేశం పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ, మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి రేపు BRS అవుతుందో MIM అవుతుందో ఏ పార్టీ అవుతుందో, ఎట్లయితే ఆ BSP అంటుండ్రెవరు, ఎట్లయితే ఆమె రాజకీయాలలో నైతికతని విలువలని వదిలేసిందో, అట్లా ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆమెలాగా నైతికతను విలువలను వదిలేసి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆమెకు మద్దతు ఇవ్వాలంట, ఆమె కోసం పనిచేయాలంట. ఆమె పొద్దుగా లేచి చేసే పని ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు ఫోన్ చేసుడు, కార్యకర్తలకు ఫోన్ చేసుడు, నాకు మద్దతు ఇవ్వమని అడగడం. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, మీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీ గ్రామాలలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల విభాగాలకు చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి తాజా మాజీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, నాయకులకు, కార్యకర్తలకు మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లే ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఎవరైతే ఇక్కడ మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో NMC हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।